హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సుధాతో సరదాగా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్విక్ అండ్ ఈజీ 1 pot రెసిపీ అండి. అదే మన జీరా రైస్. ఇది 10 minutesలో రెడీ అయిపోతుంది. ఈరోజు మనం దీన్ని కుక్కర్లో చేయబోతున్నాము. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? జీరా రైస్కి ముందుగా రైస్ నానపెట్టుకోవాలండి. సో దానికోసం ఒక బౌల్ తీసుకొని 1 cup రైస్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. అలా కడుక్కున్న రైస్లో మనం 2 cups ఆఫ్ వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 1:2 రేషియో తీసుకున్నాను. తగినన్ని నీళ్లు పోసుకున్న తర్వాత మనం మూత పెట్టి బియ్యాన్ని ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. ఈ లోపల మనం స్పైసెస్ ఏం కావాలో చూద్దాం. దానిలోకి ఒక 1 స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, 3-4 మిరియాలు, 2 ఇలాచి, ఒక బిర్యానీ ఆకు కావాలి. ఒక 3 పచ్చిమిర్చిని సన్నగా తరుక్కోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక స్పైసెస్ వేసుకొని ఒక 2 minutes ఫ్రై అయ్యాక గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ ఫ్రై అవుతున్నప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళతో సహా వేసుకొని మొత్తం గెరటితో ఒకసారి కలపెట్టుకొని వాటర్ అనేవి బాయిలింగ్ అవుతున్నప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 whistles రానివ్వాలి. 2 whistles వచ్చాక స్టవ్ ఆపేసి కుక్కర్ పక్కన పెట్టేసి ప్రెషర్ అనేది పోయేంత వరకు వెయిట్ చేసి ఇంకా జీరా రైస్ తినేయడమే. మీ అందరూ జీరా రైస్ ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుధాతో సరదాగా. బాయ్ గైస్, సీ యూ ఆల్ లేటర్.